సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మనం ద పీపుల్ ఛాంప్, ది ఫైనల్ బాస్ ద రాక్ రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాము. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది రీసెంట్లీ అంటే సోషల్ మీడియాలో ఒక లేటెస్ట్ ఫోటో చాలా ఎక్కువ చాలా జబర్దస్త్గా వైరల్ అవుతుంది అనమాట. సో ఆ ఫోటో గురించి మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాము. అండ్ బాస్ అంతేకాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ పైన మనకి ఇంకొక ఫ్రెష్ అప్డేట్ వచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడదాం అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రోలెన్స్ అండ్ మన ఎలాయస్ గురించి. గాయస్, మీరు చాలా మందికి మన ఎలాయస్ ఎవరో చాలా బాగా తెలుసు అనుకుంటా, ఎందుకంటే ఎలాయస్ మన WWE ఉన్నప్పుడు అంటే కొంచెం బాగానే పేరు సంపాదించినారు, మనంతా కొంచెం బాగానే ఎంటర్టైన్ చేసిన మన ఎలాయస్ చాలా మంచి సూపర్ స్టార్ ఉండే, స్పెషల్ ఫిజికల్ క్యారెక్టర్వి చాలా ఫనీ క్యారెక్టర్ ఉండే అనమాట. చాలా మజా వచ్చింది ఆ టైంలో. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మన ఎలాయస్ మన WWE సూపర్ స్టార్ కాదు, ఎందుకంటే ఎలాయస్కి మన WWE ఎప్పుడో రిలీజ్ చేసినాయి అనమాట. సో ఒక టైంలో ఫార్మర్ WWE సూపర్ స్టార్. సో అందుకే రీసెంట్లీ మన ఎలాయస్ సెత్ రోలెన్స్ గురించి మాట్లాడినారనమాట. అంటే మీద గుర్తుండొచ్చి మన సెత్ రోలెన్స్ యొక్క మండే నైట్ మసాయా క్యారెక్టర్ ఉండే కదా. సో మండే నైట్ మసాయా క్యారెక్టర్ గురించి మాట్లాడిందా అంటే లాక్డౌన్ టైంలో అంటే చాలా అంటే ఆ టైంలో వచ్చాయన్నమాట ఆ క్యారెక్టర్ మన సెత్ రోలెన్స్ది మండే నైట్ మసాయా క్యారెక్టర్. సో అందుకనే అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడినారు ఎలాయస్. అండ్ ఎలాయస్ ఏమని చెప్పినారంటే, చూడండి, నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆ మండే నైట్ మసియా క్యారెక్టర్ మన ఎలాయస్ ఐడియా అంటే మన ఎలాయస్ WWE దగ్గర వెళ్ళి అంటే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ ఎవరితో ఐడియా షేర్ చేయాలో వాళ్ళతో ఐడియా షేర్ చేసినారంట. నాకు మండే నైట్ మసాయా క్యారెక్టర్ కావాలంటే ఈ క్యారెక్టర్ చాలా జబర్దస్త్గా ఉంటుంది. అసలు ఆ మండే నైట్ మసాయా అనేది ఒక క్యారెక్టర్, అది ఐడియా ఇచ్చింది ఇంకెవరు కాదు మన ఎలాయస్ అంట. కానీ మన WWE ఏం చేసిందంటే ఎలాయస్ ఐడియా ఇచ్చినారు, ఎలాయస్ ఆ క్యారెక్టర్ కోసం డిమాండ్ చేసినారు మండే నైట్ మసాయా క్యారెక్టర్ కోసం. బట్ ఆ క్యారెక్టర్ని మొత్తం అంటే ఎలాయస్ నుంచి మొత్తం ఐడియా ఇని మన WWE అంటే ఒక టైప్లో సెత్ రోలెన్స్కి ఐడియా ఇచ్చేసింది. సో ఒక టైప్లో మీరు కాపీ చేసి అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ ఎలాయస్ షేర్ చేసిన ఐడియాని మన WWE అంటే సెత్ రోలెన్స్కి ఆ క్యారెక్టర్ ఇచ్చేసింది అనమాట, మండే నైట్ మసాయా క్యారెక్టర్. సో దాని ఇంకా మెయిన్ అంటే అసలు ఐడియా ఇంకొకరితో కాదు ఎలాయస్ అంటే. సో అందుకని ఎలాయస్ ఏమని చెప్పినారంటే, నేను ఐడియా ఇచ్చినాను అంటే నా కోసం ఆ క్యారెక్టర్ అడిగినాను, బట్ మా WWE నా నుంచి ఐడియా తీసుకొని సెత్ రోలెన్స్ ఆ క్యారెక్టర్ ఇచ్చేసింది. అండ్ నిజం చెప్పాలంటే WWE కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీ ఇస్తుంది అండ్ వాళ్ళకి చాలా ఎక్కువ పుష్ ఇస్తుంది మా WWE. అండ్ సెత్ రోలెన్స్ గురించి అంతా అంటే బ్యాడ్గా మాట్లాడతలేను, బట్ నేను నిజమైంది అది మాట్లాడుతున్నాను. అండ్ అదేంటంటే ఆ క్యారెక్టర్ నాదనమాట, నేను ఐడియా ఇచ్చినాను, బట్ WWE ఇచ్చిందంటే ఆ క్యారెక్టర్ అంటే నా నుంచి ఐడియా తీసుకొని ఆ క్యారెక్టర్ మన సెత్ రోలెన్స్కి ఇచ్చేసింది. మండే నైట్ మసాయా క్యారెక్టర్ మన సెత్ రాలెన్స్ ఇచ్చిందంటే ఐడియా మన ఎలాయస్ అంట. సో రీసెంట్లీ ఎలాయస్ చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేసినారు. సో దాని తర్వాత సోషల్ మీడియాలో అందరూ చాలా రకరకాల టాక్ ఉందన్నమాట. అయినా క్యారెక్టర్ అంతా ఏం నడవలేదు, ఫెయిల్ అయిపోయిందని ఈ టైప్వి కొంచెము టాక్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీని గురించి, మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఆల్రెడీ రీసెంట్లీ మన స్మాక్ డౌన్ ఎల్ఏ నైట్ కొంచెం గెలికేసినారు లోగన్ పాల్కి. సో దాని తర్వాత లోగన్ పాల్ సోషల్ మీడియాలో అంటే లెట్ మీ టాక్ టు యూ అంటే ఇప్పుడు నేను అంటే మన ఎల్ఏ నైట్ డైలాగ్ ఉంది కదా, సో ఆ డైలాగ్ని అక్కడ రాసినారనమాట. అంటే ఒక టైప్లో మన లోగన్ పాల్ ఒక వీడియో పోస్ట్ చేసినారు, ఎల్ఏ నైట్కి ట్యాగ్ చేసినారు, బట్ ఎల్ఏ నైట్ది రియల్ అకౌంట్ ట్యాగ్ చేయలేదు అనమాట. అంటే ఎల్ఏ నైట్ది ఒక ఫేక్ అకౌంట్ అంటే ఏదో అంటే రియల్ అకౌంట్ అయితే కాదనమాట. సో రియల్ అకౌంట్ అనుకొని ట్యాగ్ చేసినారు మన లోగన్ పాల్, బట్ అంతలోనే ఎల్ఏ నైట్ రియల్ అకౌంట్ నుంచి రిప్లై ఇచ్చినారు. అండ్ ఎల్ఏ నైట్ ఏమని చెప్పినారంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియా చాలా పెద్ద సెలబ్రిటీ అనమాట, అంటే సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తుండు, బట్ అలాంటి మనిషికి అంటే ఇప్పుడు అంటే కరెక్ట్ మనిషి ట్యాగ్ చేయడానికి రాదనమాట, అంటే సోషల్ మీడియా ట్యాగ్ చేయడానికి రాదు. అండ్ అలాంటి మనిషి ఒక సోషల్ మీడియా నుంచి పేరు సంపాదించినాడు, బట్ అలాంటి మనిషికి ట్యాగ్ చేయడానికి రాదన్నట్టు కొంచెం ఎగిరిచ్చేసినారు మన ఎల్ఏ నైట్. సో అప్పుడు మన లోగన్ పాల్ ఏమని రిప్లై ఇచ్చినారంటే, WWE మెగాస్టార్ అంట, అంటే ఇప్పుడు ఎల్ఏ నైట్కి మెగాస్టార్ అని పిలుస్తారు కదా. సో ఎల్ఏ నైట్ ఒక WWE మెగాస్టార్ అంట, కానీ ఇంకా ఒక టైటిల్ గెలవలేదు. అండ్ అలాంటి మనిషి పెద్ద మెగాస్టార్ అన్నట్టు మన లోగన్ పాల్వి ఎగిరించి పడేసినారు. అంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇలా ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ రూమర్స్ ప్రకారం అయితే మనకి లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్
నైట్ మధ్యలో అంత మంచిగా ఉంటే క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో, లేదంటే సమ్మర్ స్లామ్లో మనకి జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట లోగన్ పాల్ వర్సెస్ LA నైట్ మధ్యలో. ఓకే అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్ మీకు తెలుసా రీసెంట్లీ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత అంటే ఒక డార్క్ మ్యాచ్లో అంటే మన డ్రూ మ్యాకింటైర్ CM పంక్కి ఛాలెంజ్ చేసినారు బాస్ ఫైనల్లీ. అంటే ఆఫ్ ఎయిర్లో అంటే స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్లో డ్రూ మ్యాకింటైర్ CM పంక్కి ఛాలెంజ్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే, నేను క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో టైటిల్ గెలవంగానే నేను ఆ ఈగో ఉన్న మనిషికి అంటే మన CM పంక్లో చాలా ఈగో ఉంది, సో అలాంటి మనిషికి నేను టైటిల్ కోసం అవకాశం ఇస్తాను. నాకు తెలుసు చాలా ఈగో ఉంది, ఈ ఛాలెంజ్ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాడు, సో నేను అలాంటి మనిషికి అంటే CM పంక్కి నేను టైటిల్ గెలిచినప్పుడు కంపల్సరీ టైటిల్ షాట్ ఇస్తాను అంటే ఒక అవకాశం ఇస్తాను ఆ CM పంక్కి అని CM పంక్కి ఛాలెంజ్ చేసినారు. అంటే డ్రూ మ్యాకింటైర్ ఏమంటారు అంటే క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గెలవగానే అంటే టైటిల్ గెలవగానే అంట మన CM పంక్కి అవకాశం ఇస్తారంట. సో చూడండి ఇప్పుడు ఇలా మధ్యలో సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ అయిపోయింది, ఆన్ టీవీలో చాలా జబర్దస్త్ సెగ్మెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి డ్రూ మ్యాకింటైర్ అండ్ CM పంక్ మధ్యలో. అండ్ ఫైనల్ ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఛాలెంజ్ చేసినారు. సో చూద్దాం క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని చాలా ఎక్కువ రూమర్స్ అయితే ఉన్నాయి. సో మన డ్రూ మ్యాకింటైర్ గెలవంగానే మన డ్రూ మ్యాకింటైర్ అంట CM పంక్కి అవకాశం ఇస్తారంట, టైటిల్ మ్యాచ్ ఇస్తారంట. సో చూద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మన గుంథర్ ఉన్నారు లైన్లో అంటే గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్. ఓకే సో కింగ్ ఆఫ్ ద రింగ్ రూల్స్ ప్రకారము గుంథర్కి సమ్మర్ స్లామ్లో అవకాశం దొరుకుతుంది అనమాట. ఛాంపియన్షిప్ మ్యాచ్ అవకాశము గుంథర్కి సమ్మర్ స్లామ్లో దొరుకుతుంది. అండ్ ఏ బ్రాండ్ సూపర్ స్టార్ గెలుస్తాడో ఆ బ్రాండ్ది మెయిన్ టైటిల్ అని చెప్పినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో ఇప్పుడు మన గుంథర్ రా బ్రాండ్ సూపర్ స్టార్ కాబట్టి మన గుంథర్ కంపల్సరీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారు ఎప్పుడు సమ్మర్ స్లామ్లో. సో ఒకవేళ క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలిచిన దాని తర్వాత ఐ థింక్ అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ఉందాం కూడా, బట్ మనీ ఇన్ ద బ్యాంక్ లాంటి ప్రీమియం ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ అయితే బుక్ చేయరు అనుకుంటా. సమ్మర్ స్లామ్లో అయితే కంపల్సరీ గుంథరే ఫైట్ చేస్తారు, డ్రూ మ్యాకింటైర్ గెలిచినా గెలకపోయినా టైటిల్ కోసం అయితే గుంథరే ఫైట్ చేస్తారనమాట. సో చూద్దాం WWE ఎప్పుడు బుక్ చేస్తారు ఎక్కడ బుక్ చేసి చూడాలి. సమ్మర్ స్లామ్ అయితే చాలా మంచి ప్రీమియం ఈవెంట్ సమ్మర్ స్లామ్ బుక్ చేసినా ఓకే, లేదంటే ఇంకో పెద్ద ప్రీమియం ఈవెంట్ లైక్ రాయల్ రంబల్ కావచ్చు, లేదంటే రసల్ మేనియా కావచ్చు. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో అయితే సెత్ రాలిన్స్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ అని ఇప్పటి నుంచి రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం WWE డ్రూ మ్యాకింటైర్ అండ్ CM పంక్ ది ఫ్యూడ్ ఇలా మ్యాచ్ అసలు ఎప్పుడు బుక్ చేస్తుందో అది చూడాలి. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఏది కరెక్ట్ ప్లేస్ ఉంటుంది డ్రూ మ్యాకింటైర్ CM పంక్ మ్యాచ్ కోసం ఏది కరెక్ట్ ప్లేస్ ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేగా క్లాష్ ఆఫ్ ద క్యాసల్ అంటే గుర్తొచ్చింది మా WWE బేలీ వర్సెస్ పైపర్ నివెన్ మ్యాచ్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో బేలీ వర్సెస్ పైపర్ నివెన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు మీ మనసులో చిన్న డౌట్ రావచ్చు, అంటే ఒకటోసారి పైపర్ నివిన్కి ఏంది అవకాశం ఇచ్చినారు టైటిల్ కోసం అని మీ మనసులో చిన్న డౌట్ రావచ్చు. సో చూడండి మన పైపర్ నివిన్ కంట్రీ హోమ్ కంట్రీ అనే మాట అంటే మన ఇప్పుడు క్లాష్ ఆఫ్ ద క్యాసల్ ఎక్కడ జరగబోతుందో ఆ కంట్రీ మన పైపర్ నివిన్ది అంటే మన డ్రూ మ్యాకింటైర్ లాగా అనుకోండి హోమ్ కంట్రీ. సో అందుకని మా WWE అవకాశం ఇచ్చింది మా పైపర్ నివిన్కి. సో చూద్దాం అంత మంచిగా ఉంటే క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో పైపర్ నివిన్ గెలుస్తారంటారా? మేబీ డౌటే, బేలీ అంత ఈజీలీ ఓడిపోదు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఈ మ్యాచ్ విన్నర్ అంటే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన WWE టాప్ 5 మర్చెండైజ్ సేల్స్ గురించి. అంటే ఏదో ఒక 1 వీక్ది మాట్లాడతలేను, అంటే మన ఒక నెలది కాదు మొత్తం సంవత్సరం దానమాట. అంటే ఈ మొత్తం సంవత్సరంలో ఓవర్ టాప్లు ఉన్నారు. అంటే ఇప్పుడు జూన్ వచ్చింది, సో ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఓవర్ టాప్లు ఉన్నారో దానిపైన మనకి ఒక చిన్న అప్డేట్ వచ్చింది అనమాట. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఇంకోరో కాదు ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ టీ షర్ట్స్ మర్చెండైజ్ దబాయించి సేల్ అవుతున్నాయి మొత్తం సంవత్సరం. అంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు లెక్క అన్నమాట. సో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అంటే 5 మంత్స్ అనుకోండి. సో ఈ 5 మంత్స్ టాప్లో అయితే నెంబర్ 1 ప్లేస్లో మన కోడీ రోడ్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్. థర్డ్ ప్లేస్లో మన ఈట్ అంటే మన జే ఊసవి మర్చెండైజ్ అంటే ఈట్ మర్చెండైజ్ టీ షర్ట్స్ దబాయించి సేల్ అవుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు బాస్. ఎస్ రోమన్ రేన్స్ ప్రెసెంట్ యాక్టివ్ లేరు, బట్ అయినా రోమన్ రేన్స్వి టీ షర్ట్ మర్చెండైజ్ స్టిల్ దబాయించి సేల్ అవుతున్నాయి. టాప్ 4లో ఉన్నారు. అండ్ టాప్ 5లో మన లెజెండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్. ఓకే సో మన CM పంక్ అంత యాక్టివ్ లేరు, బట్ CM పంక్ టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. స్టోన్ కోల్డ్ రోమన్ రేన్స్ టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. అండ్ మన కోడి అయితే యాక్టివ్ ఉన్నారు. సో
అందుకని కోడివి నెంబర్ 1 ప్లేస్ ఉన్నాయన్నమాట. అండ్ మన జే ఉసో 3rd ప్లేస్, అంటే మన కోడి నెంబర్ 1, సెకండ్ మన CM Punk, 3rd జే ఉసో, 4th రోమన్ అండ్ 5th స్టోన్ కోల్. ఓకే, సో ఇది ఇప్పటివరకు లెక్క అనమాట. అండ్ ఈ సంవత్సరం ఎండి వరకు మేబీ ఇంకా కొంచెం లెక్క అటు ఇటు అయినా కావచ్చు. బట్ ప్రెజెంట్ కోసం అయితే టాప్ నెంబర్ 1 ప్లేస్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ గురించి. మీరు వచ్చి మీ స్క్రీన్ పైన సోషల్ మీడియాలో ఈ ఫోటో మన కోడి రోడ్స్ చాలా వైరల్ అవుతుంది. అంటే ఇది మొత్తం అంటే కొంచెము ఏడుస్తున్నట్టు ముఖం పెట్టినారు. ఎప్పుడు మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ రీసెంట్లీ ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ డ్రామా చేసాం కదా, సో ఇది అప్పటిదన్నమాట స్మాక్ డౌన్ది. సో ఇప్పుడు ఈ అంటే మీరు వెళ్ళి కావాలంటే ట్విట్టర్లో ఈ ఫోటో పైన రియాక్షన్ చూడండి. చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఊకుకే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంటే ఊకుకే ఏడుపు ముఖం పెడితే అది కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ నిజంగా ఇలాంటి టైం వచ్చినప్పుడు నిజంగానే కోడి రోడ్స్ ఏడ్చినప్పుడు ఎవరంతా పట్టించుకోరన్నమాట, ఎవరంతా నమ్మరు. ఎందుకంటే ఈ సూపర్ స్టార్ ఊకుకి ఏడుస్తూనే ఉంటాడు, ఊకే ఏడుపు ముఖం పెడతాడు. సో దీంట్లో కొత్త ఏముందని చాలామంది అంత రియాక్ట్ కారన్నమాట. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటి టైం వచ్చినప్పుడు నిజంగానే కోడి రోడ్స్ అందరి ముందు ఫ్యాన్స్ మీద కొంచెం ఇమోషనల్ అయినప్పుడు కొంచెం ఏడ్చినప్పుడు అప్పుడు అంటే ఫ్యాన్స్కి అంత స్పెషల్ అంటే అంత షాకింగ్ ఏమి అనిపించదు అన్నమాట. ఎందుకంటే కోడి రోడ్స్ ఊకుకే ఏడుస్తూనే ఉంటాడని. సో అందుకనే కొంతమంది ఫ్యాన్స్ మన కోడి ఇప్పుడు ఏడవడం ఆపేయాలి, ఊకుకే ఏడుపు ముఖం పెట్టద్దు అంటే ఇంతకుముందు టైటిల్ కోసం నా డాడ్ కోసం అని చాలా చెప్పినారు. అప్పుడు నడిచింది. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ముఖం పెడితే అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ కోసం పెట్టినారంటే ఊకుకే ఇలాంటి ముఖం పెడితే కరెక్ట్ కాదని చెప్తున్నారు ఫ్యాన్స్. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫోటో సోషల్ మీడియాలో మన బ్రాక్ లెస్నర్ది చాలా దబ్బాయించి వైరల్ అవుతుంది బాస్. అంటే మన బ్రాక్ లెస్నర్ది కొడుకుది అంటే హాకీ షో చూడడానికి వెళ్ళినారంట. సో అప్పుడు ఎవరో ఫ్యాన్స్ తెలియకుండా మన బ్రాక్ది ఫోటో తీసుకున్నారనమాట. సో అందుకని సోషల్ మీడియా చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. లేటెస్ట్ ఫోటో అంటున్నారు. బట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇది లేటెస్ట్ ఫోటో కాదు, లాస్ట్ ఇయర్ది అంటున్నారు. లాస్ట్ ఇయర్ది ఫోటో ఇది ఇప్పటిది కాదని కొంతమంది చెప్తున్నారు. అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట, లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. కొంతమంది ఏమో లేటెస్ట్ ఫోటో అంటున్నారు, కొంతమంది ఏమో లాస్ట్ ఇయర్ ఫోటో అంటున్నారు. సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఫోటోనా లాస్ట్ ఇయర్ ఫోటోనా గాయస్ ఇక మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లు చెప్పండి. అండ్ మన ద బీస్ట్ రిటర్న్ గురించి మాట్లాడితే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా తొందరలోని SummerSlam కంటే ముందు లాంటి SummerSlam వచ్చేస్తారు. టైం దగ్గర పడ్డది, టెన్షన్ తీసుకుంటే మన బ్రాక్ ఫ్యాన్స్ మన బ్రాక్ కంపల్సరీ వస్తారు. మన ఆన్ టీవీలో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు మన బ్రాక్కి. అండ్ మన బ్రాక్ ఓల్డ్ లుక్లో రావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఓల్డ్ లుక్ పైన నాకు ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ గురించి. గాయస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నేను మన దగ్గర రీసెంట్లీ అంటే వారం ముందు అనుకుంటా ఐ థింక్ నేను ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన ద రాక్ ది మూవీ షూటింగ్ అంటే ఇప్పుడు మన ఆగస్టులో అంటే మన SummerSlam కంటే ముందు ఒక 2 రోజుల ముందే ఎండ్ అయిపోతుంది ఆ మూవీ షూట్. సో ఇప్పుడు 2 రోజులు రావడం అయితే కష్టం. అంటే ఇప్పుడు మధ్యలో జస్ట్ అప్పుడప్పుడు వచ్చి ఫ్యూడ్ స్టార్ట్ చేయొచ్చు SummerSlam కోసం ద రాక్, కానీ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అంటే ఇప్పుడు స్పెషల్లీ ఒక WWE సూపర్ స్టార్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక హీరోలా అంటే ఏదైనా రోల్లో ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ వచ్చి రెస్లింగ్ చేసినప్పుడు అండ్ అనుకుంటూ ఒకవేళ ఆ సూపర్ స్టార్ ఇంజూర్డ్ అయిపోతే మాత్రము కోట్ల డబ్బులు మొత్తం ఇరికిపోతాయి అన్నమాట ప్రొడ్యూసర్స్ది. సో అందుకని వాళ్ళు రెస్లింగ్ చేయనియరు. ఒకవేళ మన సూపర్ స్టార్స్ ఏదైనా మూవీలో యాక్టింగ్ చేస్తున్నప్పుడు అంటే గెస్ట్ రోల్ ఉంటే ఓకే, బట్ మొత్తం సినిమానే ఆ సూపర్ స్టార్ పైన డిపెండ్ అయి ఉంటే మాత్రం వాళ్ళంతా అంటే రెస్లింగ్ చేయనియర్ అనమాట. సో అందుకనే ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు అంతా మంచిగా ఉంటే SummerSlam కంటే ముందు ఒకవేళ టైం తీసి ఒకవేళ మన రాక్ ఏం కాదు అని ఒకవేళ ద రాక్ వస్తే మేబీ అని చెప్పలేము, రావచ్చు SummerSlam కంటే ముందు. లేదంటే ద రాక్ అంట చక్కగా ఈ సంవత్సరం ఎండింగ్లో వస్తారంట. ఎస్ మీరు ఇన్నది కరెక్ట్. మేబీ ఎండింగ్లో అంటే అక్టోబర్ నవంబర్ టైంలో అనుకోవచ్చు, డిసెంబర్ టైంలో అనుకోవచ్చు. ఐ థింక్ సర్వైవర్ సిరీస్ టైంలో వస్తారు అనుకుంటా. సో ఈ సంవత్సరం ఎండింగ్లో వస్తారంట. ఒకవేళ SummerSlam వరకు రాకపోతే మాత్రం ద రాక్ ఇక సంవత్సరం ఎండింగ్లో ఇక అక్టోబర్ నుంచి ఎప్పుడైనా రావచ్చు. మేబీ సర్వైవర్ సిరీస్ అని అంటున్నారు. సో చూద్దాం. కానీ ప్రెజెంట్ కోసం SummerSlam రాకపోతే మాత్రం సంవత్సరం ఎండింగ్ అంటున్నారు. అండ్ రాయల్ రంబల్ నుంచి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి ఎక్కువ యాక్టివ్ అయిపోతారంట. నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో ఇంకా చాలా జబర్దస్త్గా యాక్టివ్ ఉంటారంట. సో ఇది ప్రెజెంట్ కోసం ద రాక్ పైన వచ్చిన ఒక ఫ్రెష్ అప్డేట్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? ఒకవేళ ద రాక్ ఈ సంవత్సరం ఎండింగ్లో వస్తే నెక్స్ట్ ఇయర్ ద రాక్ WrestleManiaలో
రోమన్ రేన్స్ ఫైట్ చేయాలా, మన ద రాక్ లేదంటే కొడి రోడ్స్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ కొంచెం ఫ్యాన్స్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే మీరు ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, పాల్ హేమంత్ చాలా అన్యాయం జరుగుతుంది ఆల్రెడీ మన ది బ్లడ్ లైన్లో. అండ్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు అంటే వీళ్ళు ఒక బే ఫేస్లా మారిపోతున్నాం. అంటే మన పాల్ హేమంత్కి ఒక బే ఫేస్ రియాక్షన్ వస్తుంది అన్నమాట. సో అందుకని ఇప్పుడు మన రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా రెడీ ఉంది. మన రోమన్ రేన్స్ ఈ మంత్ ఎండింగ్లో లేదంటే నెక్స్ట్ మంత్ రిటర్న్ చేస్తారంట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అన్న జూలై అంటే ఎక్కువ టైం లేదన్నమాట, వచ్చేస్తారు. అంటే చూస్తే టైం వెళ్ళిపోతుంది. సో అంత మంచిగా ఉంటే ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్లో వచ్చేస్తాడు. సమ్మర్ కంటే ముందే వస్తారని మనకి రూమర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు సమ్మర్ స్లామ్లో వచ్చినా రావచ్చు అంటే దానికంటే ముందు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే అంత మంచిగా ఉంటే ఈ మంత్లో లేదంటే నెక్స్ట్ మంత్ జూలై మంత్లో అయితే కన్ఫామ్ అంట. జూలై మంత్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ రావడం మనకి స్టార్ట్ అయిపోయినాయి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ పైన. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే రోమన్ రేన్స్ ఇదే మంత్లో వస్తే మంచిదా, లేదంటే రూమర్స్ ప్రకారం నెక్స్ట్ మంత్లో వస్తేనే మంచిదా, లేదంటే ఇంకా కొంచెం లేట్ వస్తే మంచిదా స్టోరీ లైన్ ప్రకారం? అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా జబర్దస్త్ రియాక్షన్ రావాలంటే రోమన్ రేన్స్ ఇంకా కొంచెం టైం తీసుకొని వస్తే మంచిది అనమాట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తొందరపడి రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే అంత రియాక్షన్ ఏం రాదు. అదే ఒకవేళ రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లోకి రాకుంటే ఇంకొంచెం టైం తీసుకొని సంవత్సరం ఎండింగ్ వరకు వస్తే చాలా కిరాకు ఉంటుంది అనమాట. కానీ డబ్ల్యూడబ్ల్యూకి ఏంటంటే మెగా స్టార్స్ కావాలి, డబ్ల్యూడబ్ల్యూకి పెద్ద సూపర్ స్టార్స్ కావాలి. సో అందుకనే బ్రాక్కి వాళ్ళు తీసుకొస్తున్నారు. సో అందుకని రోమన్ రేన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ అవన్నీ కావాలి కదా, అంటే ఓన్లీ కొడి రోజు పైన ఉంటే నడవదు కదా. సో వాళ్ళకి ఇప్పుడు రీసెంట్లీ సౌదీ అరేబియా షోలో అంత టికెట్స్ సోల్డ్ అవుట్ కాలేదు, పెద్ద సూపర్ స్టార్స్ ఎవరు లేరని. సో అందుకనే మా డబ్ల్యూడబ్ల్యూ కొంచెం రష్ చేస్తుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్కి ఈ మంత్లో తీసుకొస్తా, లేదంటే నెక్స్ట్ మంత్లో జూలైలో మాత్రం కంపల్సరీ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ చూడండి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీరు ఒకవేళ మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్లో కంపల్సరీ షేర్ చేయండి వీడియోకి. అండ్ బాస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అంటే కంపల్సరీ కొంచెం యాక్టివ్ ఉండాలన్నమాట. మీరు యాక్టివ్ ఉంటే మీరు వీడియోస్ చూస్తే లైక్ చేస్తే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో అందుకని కంపల్సరీ వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.